వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నారా? పార్టీ అధినేత వైఎస్ జగన్ మాటల్ని ధిక్కరించి అసెంబ్లీకి వచ్చి వెళ్తున్నారా? అనర్హత వేటు పడుతుందనే భయంతోనే అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్తున్నారా? ఇంతకీ అసెంబ్లీకి దొంగచాటుగా వచ్చి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు కూల్గా ముగిశాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వైసీపీ సభ్యులు లేకపోవడంతో అధికార పార్టీ నేతల మధ్య ముఖ్యమైన చర్చలన్నీ సాగాయి. తొలి రోజు మాత్రం సభకు మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇప్పటికే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ పోరాడుతోంది. కానీ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని టీడీపీ అంటోంది. దాంతో అసెంబ్లీ సమావేశాలను వైసీపీ అధినేత బాయ్కాట్ చేశారు. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా సభకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. కానీ జగన్ మాటను ధిక్కరించి కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేశారని స్పీకర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇక అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వచ్చి వెళ్లారని స్పీకర్కి తెలియగానే అసెంబ్లీలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేసి వెళ్తున్నారని ఆరోపించారు. దొంగల్లా వచ్చి సంతకాలు చేయడం ఎందుకని, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ధైర్యంగా సభకు రాలేరా అని ఆయన ప్రశ్నించారు. వేర్వేరు తేదీల్లో సంతకాలు పెట్టారని స్పీకర్ చెప్పుకొచ్చారు. అయితే అసెంబ్లీకి దొంగచాటుగా వచ్చిన ఎమ్మెల్యేల్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, విరూపాక్షి తాటిపత్రి చంద్రశేఖర్, మత్స్యలింగం విశ్వేశ్వరరాజు, శివప్రసాద్ రెడ్డి, దాసరి సుధా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సభ్యులు ఇప్పటికైనా సగర్వంగా సభకు రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వారికి సూచించారు. ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపత్రి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. అయితే స్పీకర్ అయ్యన్న సంచలన కామెంట్స్ పై వైసీపీ ఆరా తీస్తోందట. ఇంతకీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు సభకు వెళ్లారా, లేక అధికార పార్టీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ స్పీకర్ ప్రకటించినట్టుగా సభ్యులు అసెంబ్లీకి హాజరై సంతకాలు చేసినట్టు తేలితే ఏం చేద్దామనే విషయాన్ని సైతం ఆలోచిస్తున్నారట. పార్టీ అధినేత వైఎస్ జగన్ మాటను ధిక్కరించి సభకు సభ్యులు ఎలా వెళ్తారని ఆరా తీస్తున్నారట. మరోవైపు ఎమ్మెల్యేలు మాత్రం తమపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకే అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడి ప్రకటన వైసీపీ ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి నెట్టిందనే టాక్ అయితే వినిపిస్తోంది.